ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తులందరికీ ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. నిన్నటి రోజున మనం ప్రారంభించుకున్నాం. నైమిషారణ్యంలో శౌనకాది ఋషులకి ఒక దివ్యమైనటువంటి కాంతి పుంజం కనపడి ఆ తర్వాత అది 3 రూపాలు చూపించింది వరుసగా. నారాయణ స్వరూపం, రుద్రస్వరూపం, అలాగే బ్రహ్మస్వరూపం. ఆ తర్వాత ఆ 3 రూపాలు కలిపి త్రిమూర్త్యాత్మకుడైనటువంటి దత్తప్రభువుగా దర్శనమిచ్చారు. అప్పుడు దత్తాత్రేయ స్వామి శౌనకాది మహర్షులకి చెప్పాడు, వేదవ్యాస శిష్యుడైనటువంటి సూత పౌరాణికుడు మీ దగ్గరకు వస్తాడు, ఆయన ద్వారా నా అవతార వైభవం అంతా వినండి అని చెప్పాడు. అంతవరకు చెప్పుకున్నాం. ఈవేళ 2వ ఎపిసోడ్లోకి మనం ప్రవేశిద్దాం. అయితే ఈ సందర్భంలో ఒక్క మాట మీతో మనవి చేయాలని నాకున్నది. ఇది గురు చరిత్ర మాత్రం కాదు, ఇది మాత్రం గమనించండి. ఇది శ్రీ దత్తాత్రేయ పురాణం. ఇది కార్తీక మాసంలో హైదరాబాద్ నాగోల్లో దత్తాత్రేయ యాగం 5 రోజుల పాటు జరిగింది. అక్కడికి నన్ను నా అదృష్టం కొద్దీ ప్రవచనం చేయడానికి పిలిచారు. అక్కడ ఒక 3 గంటల సేపు 2 రోజుల్లో దత్తాత్రేయ వైభవం చెప్పాను. తర్వాత మిగిలినటువంటి 3 రోజులు దశమస్కంధం చెప్పాను శ్రీమద్ భాగవతంలో. అప్పుడు నా మనసుకు అనిపించింది, అది మార్కండేయ పురాణం ఆధారంగా చేసుకొని చెప్పాను అక్కడ. అయితే దత్తాత్రేయుడి యొక్క పూర్తి చరిత్ర ప్రవచనం చేయగలిగే అదృష్టం నాకు ఎలా అని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఆన్లైన్లో ఈ పుస్తకం కనపడింది. దాన్ని PDF రూపంలో ఉన్నదాన్ని తీసుకొని ప్రింటౌట్ తీయించి దాన్ని ఆధారంగా చేసుకొని, అలాగే మార్కండేయ పురాణాన్ని కూడా మధ్యలో మనం కలుపుకుంటూ ఈ ప్రవచనాన్ని చెయ్యాలి అని నేను అనుకున్నాను, సంకల్పం చేశాను. దానికి మన మోహనవాణి వాళ్ళు నన్ను అనుమతించారు. ఇక మనం కథలోకి వెళదాం. ఉన్న విషయం మీతో చెప్పాలి కాబట్టి ఈ విషయం చెప్పి మనం ముందుకెళ్తున్నాం. తెల్లవారింది. సూర్యుడితో పాటు సూత మహర్షి కూడా ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్చర్యచకితులైపోయినారు అందరూ. దత్తప్రభువు చెప్పెళ్ళాడుగా, ఆ ప్రభువు చెప్పినటువంటి మాట ప్రకారం సూర్యోదయం అయింది. సూర్యోదయంతో పాటు సూత పౌరాణికుడు కూడా వచ్చాడు. ఆశ్రమ నియమాలకు అనుగుణంగా ఆ వచ్చినటువంటి సూత పౌరాణికుడికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి స్వాగతాలు సత్కారాలు చేశారు. అర్ఘ్యము అంటే చేతులు కడుక్కోవటానికి ఇచ్చే నీళ్లు, పాద్యము అంటే కాళ్ళు కడుక్కోవటానికి ఇచ్చే నీళ్లు, ఆచమనీయం అంటే నీళ్లు తాగటానికి ఇచ్చేవి. ఇవి మనం చేసేటటువంటి ఉపచారాలు. దేవుడికి చేస్తాం, అతిథికి కూడా చేస్తాం. ఇక్కడ దత్తప్రభువు గురించి చెప్పడానికి వచ్చాడు కదా, అందువల్ల వాళ్ళు ఇంకా ఆనందపడిపోయారు. ఆ మునులంతా, ఓ మహానుభావ, సూత పౌరాణిక, వేదవ్యాసుల యొక్క శిష్యులు మీరు, సకల పురాణవేత్తవి, సర్వ ఆగమ విశారదుడివి, ఆగమములంటే వేదాలు, సకల శాస్త్ర కోవిదుడివి, వ్యాస భగవానుడికి ఆప్తమైనటువంటి శిష్యుడివి, మీదు మిక్కిలి శ్రీమన్నారాయణుడి యొక్క భక్తుడివి,
ఈ సృష్టిలో మీకు తెలియనటువంటి విద్య లేదు. ధర్మశాస్త్రాల యొక్క వాదోపవాదాలకి, వేద పురాణాల మధ్య ఉన్నటువంటి అనుమానాలకి తుది తీర్పు ఇవ్వగలిగినటువంటి ప్రజ్ఞ మీకే ఉంది. మీ రాక కేవలం పరమేశ్వరుడి యొక్క అనుగ్రహమే. లోగడ ఎన్నో పురాణాలు మాకు వినిపించారు. మమ్మల్ని ఎంతో ధన్యాత్ములు చేశావు. ఇప్పుడు నీ నుండి దత్తాత్రేయ స్వామి యొక్క ఆజ్ఞ మేరకి దత్తాత్రేయ స్వామి యొక్క మహాత్యాన్ని వినాలి అని కుతూహలంగా ఉన్నది మాకు. ఇది శ్రీమన్నారాయణుడి యొక్క ఆజ్ఞ కూడా. అందువల్ల దయచేసి మాకు వినిపించండి. రోమాంచితంగా వినిపించేటటువంటి సామర్థ్యం మీకున్నది. అసలు ఆ దత్తుడెవరు? ఆయన జన్మ కర్మల వృత్తాంతం ఏమిటి? యోగనిష్ఠా గరిష్ఠుడైనటువంటి బాల ఉన్మత్వ పిశాచ స్థితులు ఎలా ఉంటాయి? దిగంబర జడాకారుల యొక్క స్థితిలో సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ బాగా పరీక్షిస్తాడని కూడా మేము విన్నాము. ఆ లీలలన్నీ మాకు తెలియజేయండి. దత్తాత్రేయుడి యొక్క నామాలు, స్తోత్రాలు, మహిమలు, ఆయన భక్తుల యొక్క చరిత్రలు, ఆయన భక్తులు తరించినటువంటి విధానాలు సమగ్రంగా మాకు తెలియజేయి. వాసుదేవుడు ఇన్ని అవతారాలు ఎందుకు ధరించినట్లు, ఆయన యొక్క అసలు సత్య స్వరూపం ఏంటి? సగం తెలిసి తెలియక అవస్థలు పడుతున్నాం. నీవు సర్వజ్ఞుడివి. వ్యాసుల వారి వల్ల సమగ్రంగా నేర్చుకున్నావు. ఇటువంటి వాటిల్లో దిట్టవి అని మాకు నారాయణుడే చెప్పాడు. కాబట్టి దయచేసి మాకు వివరించు. ఇలాంటి పుణ్య గాథలు విన్నటువంటి వాళ్ళకే కాకుండా వినిపించిన వాళ్ళకు కూడా పుణ్యం ఉంటుంది అని పెద్దలు అంటారు. ఓ సూత పౌరాణిక, నీ వంటి సకల వేద శాస్త్ర సమన్వితుడు తానే మా దగ్గరకు వచ్చాడు. అటువంటప్పుడు మిమ్మల్ని ఏం అడగాలో మాకు ముందే చెప్పాడు పరమాత్మ. అందువల్ల మా యొక్క ఆర్తి, మా తాపం ఉపశమనం చెందేటట్లుగా మాకు మేము అడిగినటువంటి విషయాలన్నీ కూడా వివరించండి, వినిపించండి. భుక్తి ముక్తిదాయకం, యోగ విద్య ఫలదాయకమైనటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క మహిమని ప్రధానంగా మీ ముఖతః వినాలి అనేది మా అందరి యొక్క కోరిక. దయచేసి మా కోరిక తీర్చండి మహానుభావ. ఇది ప్రశ్నించే విధానం. ఎక్కడ కూడా వచ్చినటువంటి వక్తకి ఎంత తెలుసో పరీక్షించే సిస్టమ్ మంచిది కాదు. అందుకనే భగవద్గీతలు కూడా పరమాత్మ పరిప్రశ్నేన సేవయా అంటాడు. మనం వేసేది పరిప్రశ్నగా ఉండాలి. అంటే తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాసతో ప్రశ్నించాలి. అంతేగాని వక్త యొక్క శక్తిని పరీక్షించే సిస్టమ్ ఎక్కడా కూడా మంచిది కాదు. మునులంతా ఈ విధంగా అడిగేసరికి సూత పౌరాణికుడు సంబరపడిపోయినాడు. ఓ మునులారా, అందరికీ నమస్కారాలు. సకల సిద్ధి ప్రదాయకమైనటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క మహిమలని వినాలనుకోవటమే గొప్ప విశేషం. ఆ పుణ్య ఫలం వల్ల తప్పకుండా మీరందరూ కూడా కృతకృత్యులవుతారు. అసలు మీకు జీవితంలో ఎంతో కొంత పుణ్యం ఉండబట్టే మీ మనస్సులో ఇలాంటి కోరిక పుట్టింది. నన్ను కూడా కృతార్థుని చేస్తున్నారు. నా జన్మ కూడా చరితార్థం అవుతుంది. మీరు బ్రహ్మనిష్ఠులు, తపస్సే ధనంగా కలిగినటువంటి వాళ్ళు. మీ యొక్క సాంగత్యం వల్ల నా జన్మ కూడా ధన్యం అవుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల, మా గురుదేవుడైనటువంటి వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం వల్ల నా శక్తి మేరకి దత్తాత్రేయ చరిత్రను సాంగోపాకంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చెబుతానంటల్లా ప్రయత్నం చేస్తానంటున్నాడు. శ్రద్ధగా ఆలకించండి అని సూత మహర్షి పద్మాసనం వేసుకొని 2 కళ్ళు మూసుకొని ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు సరస్వతీదేవి చతుర్ముఖ బ్రహ్మలని, గౌరీ శంకరులని, లక్ష్మీనారాయణులని
మనస్సులో స్మరించాడు. అలాగే గజాననుని స్మరించాడు. అష్టదిక్పాలకులను, అఖిల దేవతలను, సమస్త మునిజన వందితుడైనటువంటి వ్యాసుల వారిని మనస్సులోనే తలుచుకొని నమస్కరించాడు. యోగ మార్గంలో సకల ఇంద్రియాలను ఏకాగ్రపరిచాడు. హృదయ పద్మంలో దత్తాత్రేయ సన్నిధిని చేరుకున్నాడు. ఇది అద్భుతమైనటువంటి గురుభక్తి, పెద్దల పట్ల, దేవతల పట్ల ఉండాల్సినటువంటి అనురక్తి. మాట్లాడుతున్నాడు. హే త్రిమూర్తి స్వరూప, 3 రంగులతో వెలిగిపోయేటటువంటి వాడా, ఓ వేదవేద్యుడా, ఓ విశ్వవంజ, ఓ విశ్వరూప, ఒకప్పుడు గరుత్మంతుడిపై ఉంటావు, మరొకప్పుడు పులితోలు ధరిస్తావు, ఒకప్పుడు పట్టు పీతాంబరాన్ని ధరిస్తావు, మరొకప్పుడు తెల్లటి వస్త్రం ధరిస్తావు. అద్భుతమైన స్తోత్రం చేస్తున్నాడు దత్తప్రభువుని. ఒకప్పుడు నాగ యజ్ఞోపవీతం, మరొకప్పుడు సువర్ణమయమైనటువంటి యజ్ఞోపవీతం ధరిస్తావు, ఒక్కొక్కప్పుడు బ్రహ్మసూత్రాన్ని ధరిస్తావు. గంగలో స్నానం చేసి కొల్హాపురంలో లక్ష్మీదేవి వద్ద భిక్షను గ్రహించి సహ్యాద్రి మీద చేరుస్తూ ఉంటావు. ఎక్కువగా దత్తప్రభు సహ్యాద్రి మీద ఉంటాడు. 3 యుగాలలో అవతారాలను ధరించినటువంటి వాడా, ఓ శ్రీహరి నమో నమః. ఒకప్పుడు బాలుడిగా దర్శనమిస్తావు, మరొకప్పుడు యువకుడిగా, వృద్ధుడిగా దర్శనమిస్తావు. ఒక్కొక్కసారి జటాధారిగా, మరొక్కసారి ముండితమైనటువంటి శిరస్కుడిగా ఉంటావు. ఒక్కో ముహూర్తంలో దివ్య మాలిక, దివ్య ఆభరణ, దివ్య వస్త్రాలను ధరించి దివ్యమైనటువంటి సుందర విగ్రహంతో మాకు దర్శనమిస్తావు. ఒక్కో సమయంలో మదోన్మత్త చిత్తుడుగా మదిరాపానం చేస్తూ మగువులతో విహరిస్తూ ఉంటావు. ఒక్కొక్కసారి దిగంబరుడవై ఈగలు ముసురుకుంటూ కనిపిస్తావు, విభూతి పులుముకుంటూ కనిపిస్తావు. ఓ అనంత నామధేయ, అంటే ఎన్నో పేర్లున్నటువంటి వాడా, దత్తప్రభు నీకు నా నమోవాకములు. పుట్టుకతో చేతులు లేనటువంటి, ఉన్నాయి చేతులు కానీ డొల్ల చేతులు వాడికి, కార్తవీర్యార్జునుణ్ణి 1000 బాహువులతో మహావీరుణ్ణి చేశావు. 1000 సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలింపజేశావు. ఎన్నో వరాలు అనుగ్రహించావు. ఆ కార్తవీర్యుడి చేత సేవలు అందుకున్నటువంటి ఘనత నీదే స్వామి. అటువంటి నీకు ప్రణామములు. ప్రహ్లాదుడి యొక్క భక్తి తత్పరతకు మెచ్చుకొని ఉపదేశంతో మోహాన్ని తొలగించి మోక్షాన్ని ప్రసాదించినటువంటి యోగీశ్వర, దిగంబర స్వరూపంతో ఉన్నటువంటి నిన్ను సేవించినటువంటి యదు మహారాజుకి, అలర్కుడికి జ్ఞానోపదేశం చేసినటువంటి ఓ సద్గురు, నీకు నమో వాకాలు. ఇవన్నీ మనకు భవిష్యత్తులో వస్తాయి కథలు. ఈ స్తోత్రం చేసినవన్నీ కూడా ప్రహ్లాదుడితోటి, అలర్కుడితోటి. ఈ అలర్కోపాఖ్యానం మార్కండేయపురంలో ఉంది, పెద్ద ఉపాఖ్యానం అది. యోగ విద్యా స్వరూప, ఓ మహామాయ, తేజస్సులలో తేజస్సువు నీవే, బుద్ధిమంతులలో బుద్ధివి నీవే, బలవంతుల్లో బలము నీవే, విద్యావంతుల్లో విద్యవు నీవే. శాంతి, క్షాంతి, దయ, ధృతి, స్మృతి, మతి అన్నీ నీవే. శాంతి అంటే తెలుసు మీకు. క్షాంతి అంటే మనస్సులో ఉండే శాంతి. దయ, ధృతి అంటే ధైర్యం. స్మృతి అంటే జ్ఞాపకం పెట్టుకునేటటువంటి శక్తి. మతి అంటే మనస్సు. అన్నీ నీవే. భూత భవిష్యత్ వర్తమానాలు నీవే. సర్వవ్యాపకరణ స్వరూపుడివి. ఈ సృష్టిలో నీవు లేనిది లేనే లేదు, నువ్వు కానిది లేదు. ఓ సర్వాత్మక, ఓ సర్వాంతర్యామి, నీకివే నా నమోవాకములు. వామనుడవై బలిచక్రవర్తిని 3 అడుగుల నేల దానం అడిగావు. దానం తీసుకొని త్రివిక్రమ అవతారం ధరించి విజృంభించావు. ఆకాశంలో ఉన్న సూర్య చంద్రులు గోళాలు గొడుగులై
శిరోమణులై, కర్ణకుండలాలై, భుజకీర్తులై, కటి సూత్రమై, అందెల మువ్వలై నీ పాదాల కింద జారిపోయాయి. అదే కదా పోతన గారు అంటాడు. అద్భుతమైన పద్యాలుంటాయి వామన చరిత్రలో. సత్యలోకంలో బ్రహ్మదేవుడు నీ పాదపద్మాలను స్వయంగా కడిగి వేదమంత్రాలతో పూజించాడు. నీ కాలి గోరు తగిలి బ్రహ్మాండం బద్దలైపోయి దివ్య ఉదకం నదులై ప్రవహించింది. అదే దేవనది, గంగా నది. అది భూమి మీద అవతరించి గంగ అయింది. తనలో మునిగినటువంటి సకల జీవరాశికి జన్మలలో సంతరించుకున్నటువంటి పాపాలను ప్రక్షాళనం చేస్తోంది. అదే పాతాళంలోకి ప్రవహించి భోగవతి రూపంలో, భోగవతి పేరుతోటి సగరపుత్రులైనటువంటి 60,000 మందిని ఊర్ధ్వలోకాలకి పంపించింది. విష్ణు పాదోద్భవిగా 3 లోకాలలో పూజలు అందుకుంటోంది ఆ గంగమ్మ. హే సచ్చిదానంద స్వరూప, నీ అవతార లీలలు ఊహించటానికి కూడా శక్యం కాదు. అప్రమేయాలు, అగమ్య గోచరాలు కూడా బ్రహ్మర్షులకే అంతుపట్టవు. అటువంటి ఓ దత్త, నీకు శరణు శరణు శరణు. ఈ విధంగా ధ్యానించాడు మనస్సులో సూత పౌరాణికుడు. అప్పుడు హృదయ పద్మంలో దత్తాత్రేయ స్వామి సాక్షాత్కరించాడు సూతుడికి. చిరునవ్వులు చిందిస్తున్నటువంటి ముఖపద్మం, శిరస్సు మీద పింగళ వర్ణంలో ఉన్నటువంటి జటాజోటం, సూర్యచంద్రులు నేత్రాలుగా, కటిసీమలో పట్టు పీతాంబరం. 6 చేతులున్నాయి స్వామికి. 6 చేతుల్లో 2 చేతుల్లో శంఖము చక్రం, మరి 2 చేతుల్లో ఢమరుకం త్రిశూలం, మరి 2 చేతుల్లో అక్షమాల పుస్తకం. అంటే బ్రహ్మదేవుడికి సంకేతం. ఈ విధంగా 6 చేతులతో కరుణార్ద్ర హృదయుడు తనను స్మరించే వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని పటాపంచలు చేసేటటువంటి దత్తప్రభు ప్రత్యక్షమైనది. నాయనా, నీ ధ్యానానికి, నువ్వు చేసినటువంటి అద్భుత స్తోత్రానికి నేనెంతో సంతోషపడుతున్నా. నీకేం కావాలో కోరుకో అని మృదు మధురమైనటువంటి స్వరంతో స్వామి పలికాడు. సూత పౌరాణికుడు ఆనంద పారవస్యంతో మునిగిపోయాడు. నోరు మెదపలేకపోయినాడు. నాయనా, నీ అభీష్టం నెరవేరుతుంది. ఈ శౌనకాది మహర్షులకి నా మహిమను వినిపించు. నీకు అంతా కరతలామలకం అవుతుంది, అంతా నీ బుద్ధిగతం అవుతుంది. నీవు పరమపదానికి చేరుకుంటావు అని ఆ వరాన్ని అనుగ్రహించి దత్తదేవుడు అంతర్ధానం అయిపోయినాడు. క్రమక్రమంగా సూత మహర్షి ధ్యానం నుండి తేరుకుని ఆనంద బాష్పాలతో నిండినటువంటి కళ్ళు తుడుచుకున్నాడు. అప్పుడు చెప్తున్నాడు, ఓ మునీంద్రులారా, దత్తాత్రేయ ప్రభు నన్ను అనుగ్రహించాడు. మీరడిగినటువంటి దత్త చరిత్రను ఇక వినిపిస్తాను. ఇది గురు శిష్య సంవాదంగా ఉంటుంది. భక్తి శ్రద్ధ ఈ రెండింటితో ఆలకించండి. ఇది వినడం వల్ల సకల మనోభీష్టాలు తీరుతాయి. దీన్ని వినడం కంటే మించినటువంటి తపస్సు ఈ లోకంలో లేదు. సకల సంపదలు అనుగ్రహిస్తుంది. విద్యాప్రదాయకం, జ్ఞానప్రదం. సకల ప్రదేశాల్లో సమస్త కాలాలలో ఎంతటి కష్టాలు నష్టాలు సంభవించినా కూడా దత్తాత్రేయ ప్రభువుల వారిని ధ్యానించినటువంటి వాళ్ళకి జయమే తప్ప అపజయం అంటూ ఉండదు, భయం ఉండదు. అలాగే ఈ చరిత్ర సకల బంధ విమోచనం. ఈ దత్త చరిత్రలో ఒక అధ్యాయాన్ని గాని లేదా అందులో కొంత భాగాన్ని గాని పఠిస్తూ దత్తాత్రేయ ప్రభువుని స్మరించుండేటువంటి వాళ్ళు దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. దత్తుడి యొక్క నామాన్ని జపించిన వాళ్ళకి ఆ యోగీంద్రుడి యొక్క దయ వల్ల మోక్షం పొంది తీరుతారు. అందువల్ల శ్రద్ధగా ఆలకించండి అనగానే శౌనకాదులు అడుగుతున్నారు, ఓ సూత మహర్షి, మరి గురు శిష్యుల సంవాదం అని చెప్పారు కదా, అసలు గురువు అంటే ఎవరు, శిష్యుడంటే ఎవరు?
వీళ్ళ యొక్క లక్షణాలు ఏంటి, వీళ్లలో శ్రేణులు ఏమైనా ఉన్నాయా అంటే తారతమ్యాలు, ఎక్కువ తక్కువలు, ఆ వివరాలు చెప్పి పుణ్యం కట్టుకో మహానుభావ అని వాళ్ళు అడిగారు. అప్పుడు ఓ మునీంద్రులారా, మీరు మంచి ప్రశ్నలు వేశారు. మీ సందేహాలు తీరాలి అంటే మీకు ఒక పురాణ గాథ తెలియజేస్తా. దీనికి బ్రహ్మదేవుడికి కలిపురుషుడికి జరిగినటువంటి సంవాదం అనేటువంటి పేరుంది. ముందుగా అది మీకు వినిపిస్తాను, వినండి. దానివల్ల మీకు గురువు అంటే ఏమిటి, శిష్యుడంటే ఏమిటి, ఆ గురు శిష్యుల మధ్య మహత్తరమైనటువంటి సంబంధం ఎలా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ మీకు అర్థమవుతాయి అని కలికి బ్రహ్మదేవుడికి మధ్య జరిగినటువంటి సంవాదాన్ని మనకి వినిపించడానికి ఉద్యుక్తుడవుతున్నాడు సూత పౌరాణికుడు దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహంతో. మనం కూడా దత్తప్రభు యొక్క అనుగ్రహంతో రేపు ఆ విషయాలన్నీ ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మోహనవాణి ఛానల్లో వింటూ ఉన్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహిద్దాం. దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందే ప్రయత్నం చేద్దాం అని మీతో మరొక్కసారి నేను మనవి చేసుకుంటూ మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.